హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కానివ్వండి, మ్యారేజ్ ఫంక్షన్ కానివ్వండి, గిఫ్ట్ ఇవ్వడానికి ఒక మంచి గిఫ్ట్స్ కావాలి అనుకుంటే ఏవో కాకుండా ఇలాంటి సిల్వర్ ఫ్రేమ్స్ కానీ అలాగే గోల్డ్ ఫ్రేమ్స్ కానీ ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది. హే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గిఫ్టింగ్ టైం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని బాగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమి ఇవ్వాలో అర్థం కాక సరేలే ఏదో ఒకటి అనేసి ఒక 1000 రూపీస్ కానీ ఒక 500 రూపీస్ కానీ మనం ఎన్వలప్లో పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాం కదా. సరే ఇది చూడండి, ఈ ఫ్రేమ్స్ వచ్చేసి చిన్నది వచ్చేసి 800, పెద్దది వచ్చేసి మనకి 1600లో వచ్చేస్తుందండి సిల్వర్ ఫ్రేమ్స్ అనేవి. సో అలాగే దీంట్లో గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇదైతే కనుక గోల్డ్ ప్లేటెడ్ అండి. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ గోడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూస్తుంది రాధాకృష్ణులది, అలాగే లక్ష్మీదేవిది కూడా ఉందండి. సో చూడండి, ఇలా ఈ విధంగా లక్ష్మీదేవిది అయితే ఉంది. ఇది వచ్చేసి గోల్డ్ వచ్చేసి 24 క్యారెట్స్ది. సో ప్రైస్ చూసుకుంటే మనకి 2600 చేంజ్ ఉంది. సో దీంట్లో మనం చూడండి, ఇదైతే కనుక కార్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇస్తే మనకి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1900 పడుతుంది. సో అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇవ్వడానికైనా కూడా అందరూ కలిసి ఇవ్వాలి అన్నప్పుడు మనం మనీ అనేది వేసుకొని ఇస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇస్తే కనుక వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా కార్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో మనం ఇవి తీసుకుంటే ఏంటి యూజ్, అసలు జస్ట్ అంతే కదా, చూసుకోవడానికే కదా అనుకోవచ్చు. మీకు అలా వద్దు అనుకున్నా కూడా ఒక 2 ఇయర్స్ మనం షోకేస్లో కానివ్వండి, కార్లో కానీ పెట్టుకొని తర్వాత ఇంకా మనకి వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇచ్చేస్తే మనకి 70% అనేది వస్తుందండి. ఆ 70%తో మనీ అయినా ఇస్తారు, లేదు అంటే మనం ఏదైనా సరే ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఏదో రింగ్ కానివ్వండి, ఆ ప్రైస్కి ఎంత వస్తుందో అది అనేది మనం తీసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా ఇంకొంచెం డీటెయిల్గా మీరు కనుక్కోండి. ఏంటి బైబ్యాక్ ఏంటి, రిటర్న్ ఏంటి, ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏంటి, సేమ్ అదే పీస్ కావాలి అంటే ఏంటి, రూల్స్ కానివ్వండి, దాని కండిషన్స్ అన్నీ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా, మరి దీని ప్రైస్ మనం చూసుకుంటే 6500లో ఉంది. సో అంటే మనం తగ్గట్టుగా ఏ ప్రైస్కి మనం గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ప్రైస్కి తగ్గట్టుగా ఇలాంటి ఫ్రేమ్స్ అయితే ఇచ్చుకోవచ్చండి. మనం అందరికీ ఇంత ప్రైజెస్లో గిఫ్ట్స్ ఇవ్వకపోవచ్చు. మనం ఏ రేంజ్లో ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ రేంజ్లో మనకి ఇక్కడ ప్లేటెడ్వి ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి. సో కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. వీటిని అయితే కనుక చాలా బాగుంటుంది, బాగా యూస్ఫుల్ ఐటమ్ అని నేను చెప్తానండి. సో చూడండి, మరి ఇవన్నీ ఎక్కడో కాదండి, మరి దీని ప్రైస్ చూసుకుంటే 7637. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మన అను జ్యువెలర్స్లో అండి. ఇది వచ్చేసి మనకి ప్రగతి నగర్లో ఉన్న కలెక్షన్ అనమాట. వీళ్ళవి వచ్చేసి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఏఎస్రావు నగర్, మల్కాజ్గిరి, అలాగే ప్రగతి నగర్. మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఐటెం కూడాను ప్రగతి నగర్ బ్రాంచ్లో నుంచి. సో చూడండి ఎంత బాగుందో కదా. మనం దీన్ని ఇలా కాకుండా కొంతమంది వీటిని వచ్చేసి షోకేస్లో పెట్టుకుంటారు, లేదా మనం ఇదే వచ్చేసి ఈ ఫ్రేమ్నే వచ్చేసి మనం దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు అని. ఒకటే దాంట్లో అన్ని గోడ్స్ వస్తాయి, ఒకటే ఫ్రేమ్ చాలు అనుకునే వాళ్ళకి ఇది మనం యాస్టీస్గా మనం దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు. చాలామంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఒకటే ఫ్రేమ్లో సిల్వర్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇప్పుడు కొంతమంది దేవుడి గదిలో చాలా ఫ్రేమ్స్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి కష్టము, లేదు అంటే యూఎస్లో ఉండే వాళ్ళకి ఇన్ని ఫ్రేమ్స్ మేము తీసుకెళ్ళలేము, ఒకటే ఫ్రేమ్ కావాలి మంచిది అనుకుంటే ఇది కూడా ద బెస్ట్ అని చెప్తానండి. ఇది కూడా బాగుంటుంది. అదర్ కంట్రీ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఒకటే ఫ్రేమ్లో మనకి కావాల్సిన ప్రతి గాడ్ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి ఒకటే ఫ్రేమ్ ఉంది అనుకోండి, మనకి ఈ ఫ్రేమ్ లేదే, ఈ దేవుడు మన ఇంట్లో పూజా మందిరంలో లేదే అనే బాధ ఉండదన్నమాట. సో చూడండి, ఇక్కడ అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. హ్యాపీగా యూఎస్లో ఉండే వాళ్ళకి కానీ అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఈ ఫ్రేమ్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూడండి 24 క్యారెట్స్ అనమాట. హ్యాపీగా మనం రిటర్న్ వచ్చేసి మనకి 70% అయితే వచ్చేస్తుంది. ఇది రిటర్న్ ఇచ్చామంటే హ్యాపీగా మనం ఇంకొక ఐటమ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ ఇదే కావాలి అంటే ఎక్స్చేంజ్లో కూడా మనకి యాస్టీస్గా ఇచ్చేస్తారు ఒక 70%లో. సో చూడండి, దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 6500 పడుతుంది. ఇంత హై రేంజ్లో ఎవరు ఇవ్వము అనుకోవచ్చు, కానీ మీరు ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి మంచి గిఫ్ట్ ఐటమ్స్ అయితే కనుక బాగా యూజ్ అవుతాయండి. ఇవే కాదు, ఇంకా సిల్వర్ ప్లేటెడ్లో కూడా ఉన్నాయి. ఒక్కసారి స్టోర్ కనుక మీరు విజిట్ చేశారంటే కనుక మీకు ఎంత బడ్జెట్లో కావాలి అనుకుంటే వాళ్ళు అంత బడ్జెట్లో చూపిస్తారు. సో సేమ్ నేను చూపించింది ఇదే తీసుకోవాలని ఏం కాదండి,
ఏ రేంజ్కి తగ్గట్టుగా ఆ రేంజ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో డోంట్ వరీ, ఒకసారి స్టోర్ని అయితే కనుక విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్రేమ్స్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కళ్ళమైతే ఇవ్వలేమండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఫంక్షన్స్కి ఎక్కువగా కొంతమంది ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా, అందరు వేసుకొని కూడా ఇలా ఒకటే గిఫ్ట్ అయితే ఇట్లా మంచిదైతే వచ్చేస్తుందండి. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్ళినా కూడా అది యూస్ఫుల్ అవ్వదు. సో ఇలా అందరు కలిసి కూడా ఇలా ఒక మంచి పెద్ద గిఫ్ట్ అయితే తీసుకెళ్తే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు అందరు కూడా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు, బాగుంటుంది. అపార్ట్మెంట్స్లో అందరూ సడన్గా ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చేసి యూఎస్ వెళ్ళిపోతుంది అనుకోండి, అందరు చాలా మనం గుర్తుగా ఒక గిఫ్ట్ ఏదైనా ఇద్దాము అనుకుంటారు కదా. సో అలాంటి అప్పుడు ఈ గిఫ్ట్ అయితే కనుక వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఫ్రేమ్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా మందిరంలో పెట్టుకుంటారు, డైలీ మనల్ని అయితే కనుక తలుచుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ గిఫ్ట్ కూడా మనం ఇవ్వచ్చండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకటే ఫ్రేమ్లో అందరూ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్ వెళ్తున్నప్పుడు చాలామంది కలిసి ఇస్తారు. ఒక 10-15 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ అలా కలిసి ఇస్తారు కాబట్టి అప్పుడు ఆ గిఫ్ట్ బాగా యూజ్ అవుతుంది. అందుకోసం అనేసి అలా గిఫ్ట్ ఐటమ్స్గా ఇవ్వాలి అనుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి కంటిన్యూస్గా మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విండో షాపింగ్ని ఎంజాయ్ చేయాలంటే స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. బాయ్.